బెల్గావి. ఈరోజైతే బెల్గావి నుంచి గోవాకి అయితే వెళ్తున్నాం, అంటే సౌత్ గోవా వెళ్తున్నాం. ఈరోజైతే టీఆర్కే అండ్ అడ్వెంచర్ 390 యాజ్ యూజువల్. చలో రైడ్లోకి వెళ్తాం. ఈరోజైతే ట్రిప్ బి అయితే 0 చేసేద్దాం. బ్రో గోవా అంటే సౌత్ గోవా పోతున్నాం ఈరోజు. అంటే ఈరోజు సౌత్ గోవా ఎందుకంటే జస్ట్ ఒక నార్త్ గోవాలో బీచెస్ ఇట్లా ఫుల్ రష్ ఉంటాయి, సో అందుకోసం అని చెప్పి సౌత్ గోవా వెళ్తున్నాం. సౌత్ గోవా అయితే బీచెస్ రష్ ఉండవు, చాలా తక్కువ మంది ఉంటారు, పీస్ఫుల్గా ఉంటుంది. ఎట్లా తెలిసిందేనా మనం పీస్ఫుల్ ప్లేస్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ పీస్ఫుల్నెస్ కోసం కదా. జనాలు ఉన్న ప్లేస్కి అయితే నేనైతే అసలు వెళ్ళను. అంటే జనాలు అంటే చాలా తక్కువ ఉండే ప్లేసెస్కి అయితే వెళ్తాను నేను, లేకపోతే ఎలోన్ ఆర్ 2 people అంతే, అంతకు మించి అయితే నేను వెళ్ళా. ఫుల్ ఆఫ్ రష్ అంటే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తాయి నాకు. సో అందుకోసం అని చెప్పి ఈరోజు సౌత్ గోవా చూస్ చేసుకున్నాం. సౌత్ గోవాలో చాలా ఉన్నాయి బీచెస్. కోల్వా ఉంది, కోలా బీచ్ ఉంది, చాలా ఉన్నాయి. అవి ఒకసారి చూడాలి. ఒకసారి బటర్ఫ్లై బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం, బట్ ఇన్ కేస్ అది రష్ ఉంటుందైతే చాలా కష్టం వెళ్ళడం. ఇప్పుడు ఈ మధ్య రష్ ఉంటుందని చెప్పారు, చూడాలి. ఇప్పుడైతే టిఫిన్ తినడానికి అయితే ఆగాం. ఆల్మోస్ట్ 8 అవుతుంది, టైం అయితే 7:59. హోటల్ వెంకటేష్ భవన్ దగ్గర అయితే ఉన్నా. ఇక్కడైతే ఫుడ్ బాగుంటుందని చెప్పారు. అండ్ ఎగ్జాక్ట్ బెల్గావి సిటీ కాదు, కొంచెం పక్కకు బయట ఉన్నాం. మార్నింగ్ టిఫిన్ చేయడానికి అయితే వెంకటేష్ భవన్ కదా, వెంకటేష్ భవన్ అనే హోటల్ ఉంది. ఇక్కడ అయితే ఆగాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. అంటే మార్నింగ్ క్లియర్ పూరి తిందామని అనుకున్నాం, బట్ ఇక్కడైతే స్పెషల్ అయితే పలావ్ అంట. పలావ్ అయితే చూస్తున్నాం, అదైతే బాగుంది. పలావ్ ఇది ఒక్కసారి చూడండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది చెప్పు బ్రో, సూపర్ ఉన్నది. చాలా బాగుంది. ఇక్కడ చాలా మంది బయట చెప్పారు. శ్రీ వెంకటేశ్వర హోటల్, వెంకటేష్ భవన్ రివ్యూస్ బాగున్నాయి. అందులో ఈ స్పెషల్ అన్నారు కాబట్టి మేము టేస్ట్ చూసాం, బాగుంది. మళ్ళీ తిన్నాక కూడా మళ్ళీ ఒక ప్లేట్ తెచ్చుకొని మళ్ళీ తింటున్నాం. ఇంకో ప్లేట్ వస్తుంది, ఇంకో ప్లేట్ కూడా వస్తుంది. ఇప్పుడు 9 ప్లేట్లు అయిపోతాయి ముగ్గురికి. బ్రేక్ఫాస్ట్ అనుకుంటే లంచ్ అయిపోతుంది ఇప్పుడే. ప్రజెంట్ అయితే మేము ఆల్మోస్ట్ అయితే ఘాట్ సెక్షన్కి అయితే వచ్చాము, ఫారెస్ట్ లోపలికి. అండ్ ఈరోజు అయితే మేము బెల్గావి నుంచి మేమైతే లోండా రోడ్ అయితే చూస్ చేసుకున్నాం. లోండా నుంచి ఎందుకు వెళ్తున్నాం అంటే మేము సౌత్ గోవా వెళ్ళాలి కాబట్టి మేము లోండా రోడ్ చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే డైరెక్ట్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. నార్త్ గోవా వెళ్ళాలంటే జాంబోటి అనే రోడ్ ఉంది, జాంబోటి రోడ్ నుంచి అయితే వెళ్ళాలి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే వచ్చేసింది. ఫారెస్ట్ చెక్ పోస్ట్, గోవా రోడ్స్ ఈజ్ క్లోజ్డ్ ఫ్రమ్ ఈవినింగ్ 6 PM టు మార్నింగ్ 6 AM. చోర్లా ఘాట్ అంటే ఈవినింగ్ 6 PM నుంచి మార్నింగ్ 6 AM వరకు ఈ రోడ్ అయితే క్లోజ్ ఉంటుంది. ఎవరు వచ్చినా గుర్తుపెట్టేసుకోండి. లోండా రోడ్ చూస్ చేసుకుంటే, అంటే లోండా అంటే మీరు ట్రైన్లో వచ్చేసిన లోండా రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ ప్లేస్ అయితే చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే ఈ చెట్ల మధ్య నుంచి ఎండ పడుతుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇటు మొత్తం ఫారెస్ట్ ఉంది, ఇటు సైడ్ నుంచి ఇప్పుడే మార్నింగ్ సన్ రైజ్ అయితే పడుతుంది. ఈ ప్లేస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొక 10 kilometers వెళ్ళేసి అక్కడ నుంచి 3 kilometers ట్రిక్ చేస్తే వన్ ఆఫ్ ద ఫేమస్ వాటర్ ఫాల్ ఇన్ గోవా, అదందరికీ తెలుసు, దూద్సాగర్ వాటర్ ఫాల్స్. 3 kilometers ట్రిక్ చేస్తే అక్కడికి వెళ్ళొచ్చు. బట్ మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళలేము. మేము పోయేది గోవా కాబట్టి, అది గోవాలో ఉంది, బట్ మేము పోయేది వేరే పర్పస్. హైబ్రిడ్బ్ల్యూ ఈవెంట్ ఉంది కదా, దానికోసం అని వెళ్తున్నాం. నేను ప్రీవియస్ వీడియోలు చెప్పలేదు, స్టార్టింగ్ అని చెప్పాను అంతే.
ఇప్పుడైతే లోండా నుంచి అటు వెళ్ళే టైంలో అయితే ఇదొక లొకేషన్ అయితే కనిపించింది, ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఆగాము. ఎక్కడ అంటే లోండా నుంచి ఒక 4 కిలోమీటర్స్ దూరం అన్న. సరే లొకేషన్ చూడండి. ఇక్కడైతే ఈ రెండు బైక్స్ అయితే పార్క్ చేసాం. ప్లేస్ అయితే అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు భీమ్గఢ్ వైల్డ్ లైఫ్ సాంచురీ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి టైగర్ రిజర్వ్స్ ఉంటా. క్యాస్టిల్ లైఫ్ ఇక్కడ నుంచి అంత టైగర్ రిజర్వ్స్ అంట. టైగర్స్ అంటే రోడ్ పైకి అయితే కనబడవు 90%. నైట్ టైంలో అందుకే ఈ రోడ్ అయితే క్లోజ్ చేసి పెడతారు. నైట్ టైంలో అయితే బయటికి వస్తాయంట. అంటే 6 PM to 6 AM ఓన్లీ రోడ్ క్లోజ్ ఉంటుంది. ఆఫ్టర్ 6 AM తర్వాత రోడ్ అయితే ఓపెన్ చేస్తారు. ఇప్పుడైతే మన టైం అయితే చాలా లేట్ అయిపోయింది. మధ్యలో ఫోటో షూట్ చేసాం కాబట్టి చాలా టైం పట్టింది. అయితే ఇప్పుడు వరకు అయితే 27.9 కిలోమీటర్స్ అయితే వచ్చాము. పోస్ట్కి అయితే చేరుకున్నాం. మన గేట్ అయితే ఇక్కడ తీసాడు. బైక్స్ ఆపుతారుగా వచ్చాను అనుకున్నా కానీ బైక్స్ అయితే ఆపలేదు. ఆల్మోస్ట్ 37 కిలోమీటర్స్ వచ్చాము. నేను నైట్ అయితే 110 అలా 115 అలా చూపెట్టింది గోవా మేమున్న లొకేషన్ నుంచి. 37 కిలోమీటర్స్ అయితే వచ్చాం. బట్ ఇంకా పోవాలి, ఇంకా 80 కిలోమీటర్స్ అయితే పోవాలి. ఘాట్ సెక్షన్లో అయితే రోడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇవి రోడ్స్ ఎలా ఉన్నాయంటే ఇందులో అంటే ఈ ప్లేస్ అంతా పార్క్లో తిరిగినట్టుంది. ఈ ప్లేస్ అంతా చూడండి, మీ చెట్లు అవి పార్క్లో నీట్గా అరేంజ్ చేస్తారు కదా, అట్లా ఉన్నాయి సేమ్ ప్లాంట్స్ అయితే. కర్ణాటక గోవా బార్డర్ ఇది. కర్ణాటక దాటేసాం, గోవాలోకి అయితే ఎంటర్ అవుతున్నా. వెల్కమ్ టు గోవా. గోవాకి అయితే ఎంటర్ అయిపోయినాం. కర్ణాటక బార్డర్ ఇది, గోవా అది. అంటే ఇటు కర్ణాటక అటు గోవా. వెల్కమ్ టు గోవా అక్కడ ఉంది బోర్డు. వెళ్దాంపా. ఈ చెట్లు మస్తున్నాయి బ్రో, సీనరీ. ఈడ లైట్ పడతాను చూడు. వెల్కమ్ టు గోవా చెక్ పోస్ట్కి అయితే వచ్చేసాం. గోవా చెక్ పోస్ట్. ఇన్ కేస్ ఎవరు మందు పట్టుకొని వస్తే ఇక్కడనే చెక్ చేస్తారు. అందరిని చెక్ చేస్తున్నారు చూడండి. అంటే ఇన్ వాళ్ళని చెక్ చేయరు, అవుట్ వాళ్ళని, గోవా నుంచి బయటకు వచ్చే వాళ్ళని చెక్ చేస్తారు. యూఆర్ ఇన్ గోవా. గోవా గోవా దూద్సాగర్ ఇక్కడి నుంచి వెళ్ళాలంట. $999. ఒకసారి ఇక్కడ ప్రైస్ వచ్చేసి 97.66 అంతే మన దగ్గర. ఇంకా $13 డిఫరెన్స్. ఒక 1 కిలోమీటర్ వెళ్తే కోలా బీచ్. ఇక్కడ వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అప్ అయితే కావాలి. టైర్స్ ఉన్నాయి కదా, టైర్స్ అల్పించే 390 టైర్స్ అయితే చేంజ్ చేయాలి. ఇక్కడైతే ఒకటి గోవా ఎక్స్ప్రెస్ టైర్స్ అని ఉంది, ఇక్కడ చేస్తా అన్నాడు. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఆగాము.